వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు అన్నదమ్ములు గత కొంతకాలంగా ప్రకృతి సేద్య విధానాల్ని అవలంబిస్తూ ఆరోగ్యకర దిగుబడులు తీస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం పెద్ద బొడ్డిడి గ్రామానికి చెందిన గురాన శ్రీరామమూర్తి నాయుడు, చంద్రశేఖరరావు, బాబూరావులు సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో రసాయనాలు వినియోగించకుండా సహజ సేద్య పద్ధతుల్ని ఆచరిస్తున్నారు. ప్రకృతి సేద్య విభాగం అధికారుల సహకారంతో సాగులో ముందుకు నడుస్తున్నారు. 15 ఎకరాల్లో అరటి, 7 ఎకరాల్లో వరి, 4 ఎకరాలు పత్తి, మొక్కజొన్న, సుమారు 2 ఎకరాలు కూరగాయల సాగు చేస్తున్నారు. సంవత్సరంన్నర నుంచి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం అవలంబించాం. పంట కూడా కొంచెం పర్వాలేదనిపిస్తుంది. వాళ్ళు చెప్పినట్టు వ్యవసాయం చేయడం మీద అనుకూలంగా ఉంది. పురుగులకు కానీ, దోమలకు కానీ, ఇంకో రకం కానీ ఎర్ర తెగులు, అరట్లో ఎర్ర తెగులు అయినా సరే కొంచెం నివారణకి వస్తున్నాయి సేంద్రియ కషాయాల వల్ల. ఎరువుల ఖర్చు తగ్గింది, ఆరోగ్యం బాగుంది, పంట నాణ్యత బాగుంది. చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయాలు చేస్తాను. ఈ ఎరువులకి ధరలు పెరిగిపోయి, పురుగు మందులకి ధరలు పెరిగి వ్యవసాయం మీద గిట్టుబాటు రావట్లేదు. గత సంవత్సరం నుంచి సేంద్రియ ఎరువుల పద్ధతిలో పాటిస్తాను. ఎరువులు బదులుగా ఇప్పుడు సేంద్రియ ఎరువు తయారు చేసి వాడుతున్నాం. బెల్లం, శనగపిండి, ఆవుమూత్రం ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసి వాడాం. దిగుబడి కూడా బాగుంది. సహజ విధానాల్లో పంటలు సాగు చేయడంతో నేలసారం పెరిగి నాణ్యమైన దిగుబడులు తీయగలుగుతున్నామంటూ రైతులు చెబుతున్నారు. సాగు మొదలు చీడపీడల నివారణ, పంటల ఎదుగుదలకు సైతం సహజ విధానాలనే ఆచరిస్తున్నట్లు వారంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసేవాళ్ళం. గతంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడేవాళ్ళం. మరి గత సంవత్సరం నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా గత సంవత్సరం కూడా స్వీట్ కార్న్ వేయడం జరిగింది. దానికి మేము ప్రకృతి వ్యవసాయం పరంగా మొదట చూస్తే కోడిగత్తం, గొర్రెగత్తం అలాగ వేస్తూ, మరి పురుగు మందులకు వచ్చేసరికి మొక్కజొన్నకి కత్తిరి పురుగు అది 10 రోజులకి కూడా రావడం జరిగేది. దాని మీద ముసిరి కషాయం అనేది వాడాము. దాని ద్వారా మాకు పురుగు మందులకి రసాయనికంగా ఎరువులతో పాటు తక్కువ ఖర్చుతో వీటి వల్లే నివారణ అవ్వడం వల్ల ఎరువులు కూడా పెట్టుబడి తగ్గింది. ప్రకృతి వ్యవసాయం వల్ల పండిన పంటని మరి ఆరోగ్యరీత్యా కూడా బాగానే ఉంటుంది కనుక దీనికి గిట్టుబాటు ధర కూడా వచ్చేటట్టు కూడా చేయాలని ప్రభుత్వాన్ని కూడా విన్నవించడం జరుగుతుంది. మరి లైన్ సోయింగ్ వరి కూడా మేము సాగు చేయడం జరిగింది. దానికి కూడా మన ఆకులతో దశపల్ల కషాయం ఇవన్నీ ఒక 10 రకాల ఆకులతో చేసి దాని పిచికారి వల్ల కూడా మరి నేను రసాయనికంగా ఏ పురుగు మందులు కూడా వాడటం అయితే తగ్గింది. వరికైతే మేము పూర్తిగా రసాయనిక పురుగు మందులు వాడటం లేదనే చెప్పాలి. ప్రకృతి సేద్య విధానాల ద్వారా పెరిగే భూసారం, రైతులకు దక్కే లాభాల గురించి తమ పరిధిలోని రైతులందరికీ అవగాహన కల్పిస్తున్నట్లు ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. వీరిని చూసి గ్రామంలోని మిగతా రైతులు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. ముగ్గురు అన్నదమ్ములు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నది. వాళ్ళు గత ఎన్నో ఏళ్ళుగా రసాయనిక వ్యవసాయం చేస్తూ రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడుతూ లాభాలు పొందలేక ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. పంట కూడా దిగుబడి అనేది చాలా తగ్గుతూ వచ్చింది. మేము ఈ ప్రకృతి వ్యవసాయము చేయడం వల్ల లాభాల గురించి, భూసార యాజమాన్యం గురించి రైతులకు వివరించినప్పుడు ముందుగా ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు రావడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కూడా వివిధ పంటల్లో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం వలన అధిక దిగుబడులు పొందడం అనేది జరుగుతుంది. వీరిని చూసి గ్రామంలో ఉండే రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అవలంబించడానికి ముందుకు రావడం జరిగింది. ముందుగా ఈ వరి వ్యవసాయం వేసేటప్పుడు నవధాన్యాలు అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల నవధాన్యాలు అనేవి భూసార యాజమాన్యం అనేది పెరుగుతుంది. తెగులు నివారణకు, పురుగుల నివారణకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎరువులు కూడా పూర్తి స్థాయిలో తగ్గించి ఆ యొక్క లైన్ సోయింగ్ పద్ధతిలో వాళ్ళకి వరి నాట్లు వేయించడం జరిగింది. ఆ పంటతో పాటు పత్తి పంట కూడా వేయించడం జరిగింది. పత్తి పంటలో వచ్చే కాండం తులసి పురుగు నివారణకు ఎక్కువగా మేము దశపర్ణ కషాయము, విషముసిరికి కషాయము అంటే పొగాకాళ్ళు, ఆవుమూత్రము, ముసిరికి చెక్కతో తయారు చేసిన కషాయం ఎక్కువసార్లు మేము ఉపయోగించడం వల్ల పత్తిలో వచ్చే ఎక్కువ పురుగుల నివారణకు అది చాలా ఉపయోగపడ్డది. గత సంవత్సరము మేము స్వీట్ కార్నర్ 40 సెంట్లు వేయించడం జరిగింది. అందులో కూడా ఎక్కువగా 3 ఆకుల నుండే జొన్నలో వచ్చే కత్తెర పురుగు నివారణకు ఈ ముసిరికి చెక్క కషాయం అనేది ఉపయోగించడం వల్ల పురుగుల నివారణ అనేది
తగ్గించడం జరిగింది. భూసార యాజమాన్యం నుంచి విత్తనం వేసి పంట కోసే వరకు కూడా ఏ ఏ పద్ధతులు అవలంబించాలి, ఏ సమయంలో ఎటువంటి కషాయాలు ఉపయోగించాలి, ఏ సమయంలో ఎటువంటి ఎరువులు వాడి వాటి ఉపయోగాలు వారికి రైతులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సహజ విధానాల్లో పండించే పంటలు అధిక నాణ్యతతో కూడి ఉంటాయని, వీటి వాడకంపై వినియోగదారులు సైతం మక్కువ చూపుతారంటూ రైతులు చెబుతున్నారు. మార్కెటింగ్లో ప్రభుత్వం చేయూతనందిస్తే మరింత మంది రైతులు ముందుకు వస్తారంటూ ఈ రైతు సోదరులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.